మరో 48 గంటలు మాత్రమే మిగిలాయి. మేషరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం ఒక పెద్ద సమస్య తీరబోతోంది. డిసెంబర్ నెల వరకు కూడా జరగబోయే మార్పులు ఇవే. మరొక 48 గంటల్లోని మేషరాశి వారి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? డిసెంబర్ నెల చివరి వరకు కూడా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి అధికంగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వీరు చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే వీరికి అవగతమవుతుంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలిపెట్టేస్తారు. అయితే వీరికి స్వాతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యమునైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము మరియు నిర్లక్ష్యము కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరిలో ఉన్నటువంటి ఇటువంటి ధోరణి వీరి పత్రానికి కూడా దారితేవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపో స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. మేషరాశి వారికి ఈ సమయంలో శుభకాలం నడుస్తుంది. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. మీ రంగాల్లో ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు కూడా లభిస్తాయి. ఆదిత్య హృదయ పారాయణం చేస్తే బాగుంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ప్రయత్న అనుకూలత ఉంటుంది. అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి. వీరి లక్ష్యాలన్నీ కూడా చేరుకునే వరకు పట్టుదల వదలరు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులు కూడా కొంటారు. ఇబ్బందికర సంఘటనలు కూడా ఉంటాయండి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సమయానికి ఆహార నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. రవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. అసలు మేషరాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఈ సమయంలో వచ్చే మార్పులు ఏమిటి? మరొక 48 గంటల్లోనే మేషరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశంతో వీరి జీవితం ఏ విధంగా మార్పు చెందబోతోంది కూడా తెలుసుకుందాం. మన 48 గంటల్లోనే మేషరాశి వారి జీవితంలోని ఒక వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతోంది. ఆ వ్యక్తి కారణంగా వీరికి అన్నీ కూడా శుభయోగాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో లాభదాయకంగా ఉంటుంది. గురుడు మే మాసంలో ధనస్థానంలో ప్రవేశించడం, కేతువు 6 స్థానాల్లో అనుకూల స్థితిలో ఉండడం కారణంగా మేషరాశికి చెందిన వారికి 2024 ధనయోగం, శుభయోగం ఉంటుందని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారమునందు విజయములు మరియు ధన లాభము కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి వారి జీవితంలో ప్రవేశించే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం మరిన్ని మార్పులు తిరగబోతుంది. కెరియర్ పరంగా కూడా చాలా అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సమయం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, ఆనందమును కూడా వీరు పొందగలుగుతారు. ఈ రాశివారు అన్ని విషయాల్లో కూడా ఈ సమయంలో వీరికి అనుకూలత అనేది అధికంగా లభిస్తుంది. ఈ మేషరాశి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి వారికి సంవత్సరం సుఖము, సౌఖ్యము, ఆనందము మరియు శారీరక భోగము కూడా కలుగుతాయి. గత కొంతకాలంతో పోల్చుకున్నట్లు అయితే కనుక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా పురోగతి మరియు సంతృప్తిని కలిగించు విషయం అని చెప్పవచ్చు. లాభస్థానంలో శని అనుకూలత కారణంగా, ధనస్థానంలో గురుని ప్రవేశము కారణంగా కూడా ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెడుతుంది. ఈ రాశి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే 2024 ప్రథమార్థం కెరియర్ పరంగా స్వల్ప ఇబ్బందులు మరియు పనులు యందు ఒత్తిళ్లు ఏర్పడను. ద్వితీయార్థం మేషరాశి వారికి కెరియర్ పరంగా శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోందండి. చూసారు కదండి మేషరాశి వారి గురించి.
ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు, వీరి గుణగణాలు కూడా మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ సమయంలో అన్ని విషయాల్లోనూ కూడా వీరికి కావలసినట్టు అనుకూలంగా అయితే ఉంటారండి. మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అయితే కలిసి రాబోతూ ఉంది. అంతేకాకుండా మేషరాశికి చెందిన వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము కూడా చాలా అవసరము. అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయం వలన జీవితాంతము బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. ఈ రాశి వారి కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్టనిదే వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కనుక వీరి క్రింద పనిచేయవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు, కానీ వీరిపైన అభిమానం అయితే మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటిగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం కారణంగా వీరు అనారోగ్య సమస్యలను కూడా కొన్ని తెచ్చుకుంటారు. వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చెట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు. అందుచేత వీరు చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. ఈ రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవరుచుకున్న అపజయము వీరి చెంత చేరదు. మేషరాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టిన మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. మేషరాశి వారు నమ్మిన వారు మోసం చేయడం వలన వారి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వారి జాతకంలో నమ్మక ద్రోహుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి. కావున వీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు తొందరగా పదవులు పొందగలుగుతారు. తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు. తొందరగా పరీక్షలలో కూడా ఉత్తీర్ణులవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిషం నిమిషానికి వీరి యొక్క ఆలోచనలను వీరు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా సౌందర్యం పైన అధిక ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటి వాటిపైన అధిక ఆసక్తి ఉంటుంది. వస్త్రధారణలో కూడా తమ యొక్క అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ప్రతి నెల సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది. శనివారాల్లో ఆలయంలోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులను దానం చేయండి. మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు కూడా స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకుంటే మంచిది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.